కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా నచ్చేవాళ్ళు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం అండి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరో పునరుద్ధాన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మన జీవితాల్లో ఇచ్చినందుకు దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా అద్భుతమైన సాక్ష్యాలు సియోను ప్రార్థనా మందిరంలో వినబడి దేవుడి మందిరంలో ఉన్నారు. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడనే సత్యాన్ని నేను గ్రహించాను. ఈ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము నిత్యము ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని నామాన్ని మహింపరుస్తున్న మీ కుటుంబాలన్నీ కూడా చాలా ధన్యకరమైన కుటుంబాలు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ ప్రపంచాన్ని మీ ముందుంచాలనుకున్నాను. ప్రపంచాన్ని మీ ముందుంచాలనుకున్నాను. కారణం ఏంటంటే దేవుని రాకడ అంత మాత్రం కాదు, దేవుని యొక్క ఉగ్రత బహు భయంకరంగా భూమి మీద వస్తుంది. ఆ సూచనలన్నీ కన్నులారా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనమైతే ప్రశాంతమైన వాతావరణం, మనమైతే ఇబ్బంది లేని పరిస్థితి, మనకైతే ఏ లోటు లేని పరిస్థితి. కానీ కొన్ని రాష్ట్రాల్లో చూస్తే చాలా భయానకంగా ఉంది. మీరు యూట్యూబ్లు కానీ టీవీ కానీ చూస్తున్నారో లేదో తెలియదు, కానీ దేవుని బిడ్డలారా చాలా భయంకరంగా ఒరిస్సా రాష్ట్రం మొత్తం కూడా కొట్టుకుపోయి, అలాగే గుజరాత్ రాష్ట్రం మీద దేవుని ఉగ్రత వచ్చి చాలా భయంకరంగా ఒరిస్సా, గుజరాత్ రాష్ట్రం ఇంకా 5 రాష్ట్రాలు అతలాకుతలంగా ఈ భయంకరమైన దేవుని ఉగ్రతతో అల్లాడిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎటు చూసినా వాతావరణం భయంకరంగా ఉంది. ఇక రాబో కాలంలో మన ఆంధ్ర రాష్ట్రం మీదకి వస్తుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏమంటే మనకి ఇప్పుడు ఏమీ తెలియదు, ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదు. అవునా? అయ్యో చెయ్యి కాలింది అన్నాం అనుకో, ఏదో వంట చేస్తా, మాకు కాలితేనే మాకు తెలిసిదా నొప్పేదో, నీకు నొప్పి నీకే తెలుసు మా నొప్పి. అలాగే ఉగ్రత, దేవుని ఉగ్రతని మనం కన్నులారా చూస్తున్నప్పుడు మరి ఆ రాష్ట్రం ఎందుకు కొట్టుకుపోతుంది, దేవుడు ఆ రాష్ట్రం మీదకి ఎందుకు తన ఉగ్రతను పంపాడు, మనం ఆలోచన చేస్తే వారు దేవుని రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లుగా. సువార్త అంటూ అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. ప్రపంచ దేశాలన్నీ సువార్త వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ సువార్త ఆగలేదు. దేవుని బిడ్డలారా, ఎంత ఆపినా మోడీ కాదు కదా, అలాంటి మోడీలు కోట్ల మంది వచ్చి ఆపినా ఆగట్ల సువార్త. ప్రాణాలన్నా కోల్పోతున్నారు కానీ సువార్త మాత్రం ఆగట్ల. ఈ గ్రామంలో ఒక వ్యక్తి సువార్త నిమిత్తం మరణిస్తే 1000 మందిని లేపుతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మన ప్రాణం పోయినా పర్లేదు, మన వెనకాల 1000 మంది వేస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో ఒకవేళ అదే ఉగ్రత మన రాష్ట్రం మీదకి వస్తే పరిస్థితి ఏంటి? చాలా ఆలోచన చేయండి. నేను ఆ ఒరిస్సా రాష్ట్రం కొట్టుకుపోతుంటే పిల్ల తల్లి వాటేసుకుని అలా ఒక మామూలు కప్పలు ఎలా వాటేసుకుంటే, కోతులు ఎలా వాటేసుకుంటే అలా వాటేసుకుని పిల్ల తల్లి ఉంటే వాళ్ళని వరద వాళ్ళిద్దరిని వేరు చేసింది. ఎంత భయానకంగా ఉందంటే, తల్లి జాడ పిల్లకి తెలియదు అనే మాట నాకు వెంటనే గుర్తొచ్చింది. మరి ఒక వ్యక్తి అయితే కొబ్బరి చెట్టు ఎక్కేసి కూర్చో, మరి 2 దినాల నుంచి అలాగే ఎలా ఉన్నాడు అని ఆలోచన చేస్తున్నాను. ఎలా ఉన్నాడు? సరే, రెస్క్యూ టీమ్ వచ్చేసి హెలికాప్టర్ ద్వారా అతను రక్షించారు. దేవుని కృప అతని మీద ఉన్నది కనుక దేవుడు కాపాడాడు. చాలా సంతోషమే. అయితే మరి ఎందుకు ఈ ఉగ్రత ఈ దేశం మీదకి దేవుడు ఎందుకు ఇంత భయంకరంగా రప్పిస్తున్నాడు అంటే, మాట వినకపోవటం వల్ల, దేవుని యందు భయం లేకపోవటం. దేవుని మాట ఎవరు లెక్క పెడతలా, ఎవరు లక్ష్య పెడతలా.
ఆయన మాట మీద కానీ ఆయన వాక్యం మీద కానీ లక్ష్యం ఉంచట్లా. ఒక్కరితో వచ్చిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాత ప్రయోజనం లేదు. అప్పుడు నువ్వు ప్రభు అని రొమ్ము కొట్టుకున్న ప్రయోజనం లేదు అంటున్నాడు. మనం ఎన్నో వాక్యాలు విన్నాం దేవుని బిడ్డలారా. అంటే దీన్ని బట్టి మనము బహు భయంకరమైన చెడు దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రమాదము మన మీదకి వస్తుందో, ఆ ఒరిస్సాలో మీదకి వచ్చిన ఆ దేవుని ఉగ్రత మన మీదకి రాదంటారా? తప్పనిసరిగా వస్తుంది. కారణం ఏంటంటే ఇంకా మాట వినని వారి చెంతకి తప్పనిసరిగా దేవుని ఉగ్రత వస్తుంది. ఇందాక చదవబడిన వాక్యంలో మీరు దెబ్బలు తింటారని ఉంది. దెబ్బలు తప్పదు కదా. దెబ్బలు ఆ దెబ్బలు తప్పించుకోవాలి. ఇంకా నీలో నిర్లక్ష్యం ఉన్నట్లయితే నీకు దెబ్బలు తప్పదు, కానీ దేవుని ఉగ్రత తప్పదు. దేవుని బిడ్డ అనుకోవచ్చు, ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఒక ఇంట్లో కట్ల డబ్బు వచ్చేసి పడుతుందంట వరదలో నుంచి. మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇంటి నిండా కట్టలే. ఒకడు ఆ తడి కట్టలు వెళ్ళిపోతున్నాడు. లోపల ఉంది తడి కట్టలు. మరి ఇది మరి నీ డబ్బు వరద వస్తే నీ డబ్బు ఏమవుతుంది? నువ్వు సంపాదించిన డబ్బు, కోట్లు, అంతస్తులు, ఆస్తి, అంతస్తులు, 3 అంతస్తులు బిల్డింగ్ కూలిపోయి కొట్టుకుపోతుంది. 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయి పేక మేడలా కూలిపోయి కొట్టుకుపోతుంది. ఆపగలిగే శక్తి ఎవరికన్నా ఉందా? దేవుని బిడ్డ, ఎందుకు ఈ ఉగ్రత? దేవుడు ఎంతగా దేవుని యొక్క ఉగ్రత ఎందుకు వస్తుంది భూమి మీద కంటే మాట విననల్లని తనం, తిరుగుబాటుతనం. దేవుని బిడ్డ ఎన్నిసార్లు చెప్పినా, ఎంత వాక్యం బోధించినా, ఎంత సువార్త ప్రకటించినా, ఇదిగో ఆ సువార్త మీద లక్ష్యం ఉంచట్లా. ఎక్కడ చూసినా సరే అపవాది పెచ్చిరిడిపోతుంది. ఏమన్నా గట్టిగా గద్దించి వాక్యం చెబుదామా అంటే చెబితే మళ్ళీ వాళ్ళు రాలేమో అనిపిస్తుంది. పాస్టర్ గారు నన్ను పిలిచే పాస్టర్లు అందరూ కూడా ఇదే అంటున్నారు లాస్ట్లో, అయ్యగారు మీరు గద్దించారు, చాలా గద్దించారు, వాళ్ళకి దడ పుట్టేసింది, రేపు రాడు డౌట్గా ఉందండి అంటున్నారు. వచ్చిన వాడు రక్షించబడ్ను, నమ్మిన వాడు రక్షించబడ్ను, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఏమంటే మనము వాడు ఏదో వస్తాడు రాడు అనేది పక్కన పెట్టేయండి. నేను ఇదే సేవకులకి చెప్పాను. నేను 50 మంది సేవకులు కూడిక ఏర్పాటు చేసింది ఆనందనగర్లో ఏర్పడ్డాం. దేవుడు అక్కడ నాకే ఇచ్చిన వాక్యం. మనము ఒక విషయంలో దేవుని సువార్త ప్రకటించే విషయంలో నిర్మోహమాటంగా ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయి నా కూతురు, ఈ అమ్మాయి నా బిడ్డ, ఏదనంటే మనసు నొచ్చుకుంటుంది. ఇదిగో ఈ బిడ్డ యవనస్తురాలు, ఇదిగో ఆ బిడ్డను గద్దించేమనుకో మళ్ళా చర్చికి రాదేమో. రాకపోతే నష్టపోయేది ఎవరు? ఎవరండి? అవునండి. ఇంతకుముందు చెరువు మీద అలిగేవాళ్ళంట. చెరువు మీద అలిగితే నష్టం ఎవరికి? బావి మీద అలిగితే నష్టం ఎవరికి? అలిగిన వాళ్ళకి నష్టం కదా. బావి మీద అలిగాం. ఇంతకుముందు ట్యాప్ వాటర్ లేదు, బావిలోకి వెళ్ళి కావిళ్ళు చేసుకుని నీళ్ళు తెచ్చేవాడు మేము. ఎంత కుర్రాళ్ళు అప్పటి నుంచి మేము నీళ్ళు తెచ్చేవాడు. ఇదంతా వాసిపోయి ఉంటున్నాం. కారణం ఏంటంటే రోజు 20-30 ఆవిళ్ళు నీళ్లు తీసుకురావాల్సిందే ఇంట్లో. మా ఇంట్లో ఉన్న బిందులు, పావులు అన్ని నింపాల్సిందే, తొట్లు. మరి అన్ని 20-25తో కష్టపడి తీసుకొచ్చేవాళ్ళని. మరి ఆ బావి దగ్గర మీద మనం అలిగితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయా? మరి దాహం తీరుద్దాం. దేవుని బిడ్డలారా, చాలా భయంకరంగా ఉంది దేశము, ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఎటు ఒక పక్క చూస్తే యుద్ధాలు, అణుబాంబులు వేస్తామంటున్నారు, లేచిపోతున్నాయి, రాష్ట్రాలు లేచిపోతున్నాయి, అగ్ని కావుతైపోతున్నాయి. మరి మాకేం కనపడతలేదు పాస్టర్ గారు అంటే, మనకు లేదు, కనపట్ల. దేవుని కృప మన మీద ఉంది. చాలా జాగ్రత్తగా మాట్లాడిన దేవుని కృప మన మీద ఉన్నది కనుక మనకు ప్రశాంతత ఉంది, నెమ్మది ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మీతో మాట్లాడాలని, కొన్ని దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడిగాను. ప్రభా, మరి బల్లారాధన కార్యక్రమం ఉంది, మరి ఏం మాట్లాడాలి ప్రభా, మరి నాకు బయటపరచాలని ప్రార్థన చేసుకుంటే ఒక లేఖనాన్ని నాకు తెలియపరిచారు. దేవుని బిడ్డలారా, ఆ లేఖనాన్ని క్షుణ్ణంగా వివరించి ఈ మాటలు ముగించాలని ఆశపడతాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన ప్రభా, గొప్ప దేవ, జీవాధిపతి, మహోన్నతుడా, అద్భుతకరుడా,
ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, బలవంతుడు అయిన దేవా, నీకే మహిమ. సర్వలోక నాథుడా, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మరో పునరుద్ధాన దినాన్ని మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ రోజు నాయన నీ సన్నిధానంలో, ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము, మీ నామంలో నిలబడి నాయన మీరు వారి పట్ల చేసిన అద్భుతమైన మేలుల కొరకు చేసిన నాయన వారి చెప్పిన గొప్ప సాక్ష్యాలను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. తండ్రి, మీకు వందనాలు. సీయోను ప్రార్థన మందిరంలో మీరు ఉన్నారు అని మీరు నిరూపించుకుని ప్రభా, కుటుంబాల పట్ల మీరు చూపిస్తున్న మేలులు, స్వస్థతలను బట్టి కృతజ్ఞతలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు మాత్రం విడిచిపెట్టి దేవుడు కాదని ప్రభా నాయన నీ ప్రియ కుమార్తె అనంతలక్ష్మి గారి ద్వారా మాకు బయలుపరిచావు. నీ బిడ్డ మిమ్మల్ని ఆశ్రయించింది, తన భర్తను కోల్పోయి అయినప్పటికీ నాయన నా తండ్రి, నా ప్రభా 2 నెలల పెన్షన్ ఒకేసారి ప్రభా ఆ బిడ్డకు దయచేసి జీవితం బట్టి వందనాలు. నీ బిడ్డను విడిచిపెట్టలేదు తండ్రి, నీ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. తన భర్త నాయన భయంకరమైన పరిస్థితులకు వెళ్ళినప్పుడు కన్నీటితో నీ పాదాల చెంత ప్రార్థన చేసినప్పుడు, సేవకురాలతో కలిసి కుటుంబాలతో కలిసి నీ పాదాలు పట్టుకున్నప్పుడు నాయన ఈ శిశువులో ఎలాంటి మార్పు లేకుండా కాపాడి సజీవుల సంఖ్యలో నీకు మా నుంచి ముందు కృతజ్ఞతలు ప్రభావ. ఈ కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, ఆదరిస్తున్నావు, పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నావు ప్రభావ. మీ భద్రతను గ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభావ. మరొకసారి నాయన నన్ను కూడా గత 10 రోజుల క్రితం నా ప్రభావ భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడాను నాయన. ఆ ఎస్కలేటర్ ప్రమాదం నుంచి తప్పించాను నాయన. ఆ మోకాలు నాయన నా ప్రభావ మోకాలు నాయన వెనికిపోయి భయంకరంగా నడవలేని స్థితిలో ఉన్నానయ్యా. నాకు కూడా పరిపూర్ణమైన స్వస్థతయ్యా. ఇక మీ పరిచయం చేయాలయ్యా. మీ కృపలో నాయన ఘనంగా నన్ను వాడుకోవాలయ్యా. కృప చూపించి పరిపూర్ణ ఆరోగ్యము, పరిపూర్ణ స్వస్థత నాకు కూడా దయచేయమని ఆయన మీ పాదాల చెంతను అడుగుచున్నాను. 10 నిమిషాలు నాయన మీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభావ. ఇదేని ప్రార్థనకు ప్రతిఫలము జవాబిచ్చి అయ్యా నా నోట మీ మాటలు ఉంచి నన్ను దాచి మీ పరిశుద్ధాత్మ శక్తితో మీరే మాట్లాడి మీ వాక్కుని వదసాలి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. లేఖనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. రాజులు రాసిన అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడునైనా నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమను. అందుకామె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. చాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కోసం మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. ఏం పెద్ద సింపులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రవక్త, ఈ ప్రవక్త ఎవరంటే ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త చాలా భూమి మీద ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఎలీషాను హెచ్చించాడు. ఎలీషా ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి భూమి మీద. ఎలీషా ప్రార్థన చేస్తే ఒక గొడ్డలి చెరువులో పడిపోయిన గొడ్డలి ఎలీషా ప్రార్థన చేయగా గొడ్డలి తేలిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. గొడ్డలి మునిగిపోయింది, మళ్ళీ పైకి వచ్చిద్దా? గొడ్డలి చెరువులో పడిపోయింది, కొమ్మ కొడుతున్నాడు, చెరువులో పడిపోయింది. ఆ గొడవల భూమిలో ఆ చెరువు అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది కదా, అది లేచి వచ్చిద్దా? దేవుని బిడ్డలారా, ఎలీషా వచ్చి చిన్న ప్రార్థన చేసి అక్కడ ఒక కొమ్మ నరికి ఆ కొమ్మ ఎక్కడ గొడ్డల పడింది చెప్పమని అడిగి ఆ పడ్డ ప్లేస్లో కొమ్మని వేసినప్పుడు వెంటనే అడుగు భాగంలో ఉన్న గొడ్డల పైకి లేచి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పు. ఎంత అద్భుతం. ఎలీషా భూమి మీద
ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా? 14 అద్భుతాలు చేశాడు. 14 అద్భుతాలు చేశాడు ఎలీషా. సామాన్యమైన దైవ సేవకుడు కాదు, మహాభక్తుడు. ఎలీషాను ఇదిగో యవనస్తులు హేళన చేసినప్పుడు బోడుగొడ అంటే ఆయన సహజంగా బోడుగుండు అంటే బోడుగుండు అంటే బట్టబొర, పొట్టివాడు బట్టబొర. ఈయన మామూలుగా వస్తుంటే ఆయన చూసి ఇదిగో బోడోడా అని హేళన చేస్తుంటే దేవుని బిడ్డలు ఎలీషా కోపం వచ్చి వాళ్ళందరి మీదకి ఒక్కసారిగా కోపం వచ్చి చిన్న ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభు వీళ్ళందరినీ ఇదిగో నక్కల చేతికి అప్పగించేస్తున్నాడు. వచ్చేసి మొత్తం మింగేసేసిన వాళ్ళని ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని చేతులు కాళ్ళు ఇరిసేసి చంపేసి. దేవుని చాలా ప్రవక్తతో జాగ్రత్తగా ఉండాలి. ఆయన నోట ఏ మాట వచ్చినా సరే కరెక్ట్గా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఎలీషా ప్రవక్త అంతటి గొప్ప దైవజనుడు, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎలీషా ప్రవక్తకి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒక శిష్యుడు భక్తి కలిగిన వాడు అని వ్రాయబడింది ఇక్కడ. తన భార్య సాక్ష్యం చెప్తుంది. ఎవరి కొరకు సాక్ష్యం చెప్తుందంటే, నా భర్త భక్తి కలిగిన వాడని నీకు తెలుసయ్యా ఎలీషా ప్రవక్త గారు అంటుంది. కారణం ఏంటంటే, మీ శిష్యుడు, నా భర్త మీ శిష్యులలో ఒకడు చనిపోయాడయ్యా, అతడు భక్తి కలిగిన వాడు. అయితే అతను అప్పులు చేసి చనిపోయాడు. ఏం చేసి చనిపోయాడు? అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు చేసి చనిపోతే మా పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, అప్పులు చేసి ఎప్పుడైతే చనిపోయాడో, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చేసి ఏం చేస్తున్నారు? అప్పులోళ్ళు వచ్చి వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు వచ్చి అంటున్నారు, అప్పులోళ్ళు వచ్చి అంటారు, మీ 2 కుమారులు నేను తీసుకెళ్ళిపోతా, మా అప్పు తీరేంత వరకు మా ఇంట్లో ఉండి మా కూలి పని చేస్తూ ఉంటారు, మా అప్పు తీరేంత వరకు మా దగ్గర పెట్టుకుంటామని ఆవిడ తన భర్త చనిపోయిన వెంటనే వారి వచ్చారు. చదవబడిన వాక్యం అంత ఇదే. దేవుని బిడ్డలారా వచ్చేసి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది ఆవిడ? దేవునికి స్తోత్రం చెప్పండి. సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఎవరి దగ్గరికి వచ్చింది? వాళ్ళు చాలా మంది బంధువులు ఉండొచ్చు, ఆవిడ చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, వాళ్ళ ఇంటిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, పోలీసు వాళ్ళు ఉండొచ్చు, లాయర్ ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. దేవుని సేవకుల దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. రైట్ టైంలో రైట్ ప్లేస్లోకి వచ్చింది ఆవిడ. కరెక్ట్ ప్లేస్లోకి వచ్చేసి జీవము కలిగిన దేవుని సేవకుల దగ్గరికి వచ్చి అప్పుడు తన విన్నపాన్ని చేస్తుంది. అయ్యా, నీ శిష్యులలో ఒక శిష్యుడు నా భర్త, అతడు భక్తి కలిగిన వాడయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ఎలాంటి వాడు? భక్తి కలిగిన వాడు. దేవుని బిడ్డ, నీకుందా భక్తి? ఈరోజు భక్తి కలిగిన వాడు చనిపోతాడు, భక్తి లేని వాడు చనిపోతాడు. అందరము చనిపోవలసిందే. పుట్టినవాడు గిట్టగా తప్పదు. అయితే ఇతడిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే భక్తి కలిగి చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు భక్తి కలిగి చనిపోతే సహోదరుడా, నీ కుటుంబం అన్యాయం అయిపోతుంది, నీ కుటుంబం తిక్కుమాలు తగ్గుతుందని బెంగ నీకు ఉండాల్సిన పని లేదు. కారణం ఏంటంటే నీ భక్తి నీ కుటుంబాన్ని పోషిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ భక్తి నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. జాగ్రత్తగా మాట్లాడండి. నీ భక్తి, ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఉన్నా, ఈ లోకంలో లేకపోయినా, దేవుడు నిన్ను పిలిచినా, నీ భక్తి మాత్రం నీ బిడ్డలను పోషిస్తుంది, నీ బిడ్డలను రక్షిస్తుంది, నీ బిడ్డలను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని ఆదరిస్తుంది అనే సత్యాన్ని ఈరోజు ఎలీషా శిష్యుడైన ఆ భక్తి కలిగిన ఆ యవనస్తుడు చనిపోతే తన భార్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చేసి చెప్పిన వెంటనే అప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన? అమ్మా, మంచిదే, నా వల్ల నీకేం కావాలని ఫస్ట్ వచ్చిన వెంటనే ఏమడిగాడు? నా వల్ల నీకు ఏంటి పని, ఏంటమ్మా వచ్చేవేంటి అని అడుగుతున్నాడు. అప్పుడు అడుగుతుంటే అప్పుడు తన విషయం అంతా చెప్తుంది. తన విషయం అంతా, తన బాధ అంతా, తన సమస్య అంతా చెప్పాను. అయ్యా, అప్పులోడు వచ్చేదయ్యా, నా ఇరువురికి నా భర్త చనిపోయాడయ్యా, అసలు వెతవరాలనయ్యా, దిక్కుమాలిదాన్ని అయిపోయానయ్యా, నా భర్త లేడయ్యా, ఇక నన్ను పోషించేది ఎవరయ్యా, నా 2 కుమారులు ఉన్నారని ధైర్యంగా ఉన్నానయ్యా, ఆ 2ని కూడా తీసుకెళ్తానికి అప్పులోడు వచ్చేదయ్యా, అయ్యా భర్త పోయాడు, పిల్లలు కూడా పోతే నా బతుకేంటయ్యా అని వేదనతో ఏడుస్తూ తన బాధను దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తుంది, విన్నవించుకుంటుంది. సేవకుడితో చెప్తుంది, అయ్యా ఇదయ్యా మంచిదేనమ్మా, చాలా సంతోషం, అయితే మంచిదే,
నీ భర్త పోయాడు, నీ భర్త భక్తి పరుడు నాకు తెలుసు, నా శిష్యుడే. అయితే నీ ఇంటిలో ఏముంది? దేవునికి స్తోత్రం. అయితే నీ ఇంటిలో ఏముంది అని అడుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు కూడా నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నిన్ను నన్ను కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీ ఇంటిలో ఏమున్నది? అయ్యా నా ఇంటిలో ఏమీ లేదయ్యా, నా ఇంటిలో ఏముందో తెలుసా? నూనె కుండ మాత్రమే ఉందయ్యా, అది కూడా అడుగులు కొంచెం నూనె ఉందయ్యా, ఇంకేమి లేదయ్యా నా ఇంట్లో. తినడానికి బియ్యం గింజలు లేవయ్యా, కూరగాయలు లేవయ్యా, అప్పులే తప్ప నా దగ్గర మిగిలింది ఏం లేదయ్యా, నా భర్త నాకేం మిగిల్చి వెళ్ళలేదయ్యా, ఒక బియ్యం బస్తా కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడయ్యా అని తన వేదనని దైవసేవకుడికి తెలియపరుస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఏముంది? నూనె కుండ ఉందయ్యా. చాలా సంతోషం అమ్మా, దేవునికి మహిమ చెల్లించండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూనె దేనికి సాదృశ్యమో తెలుసా? చెప్పండి ఎవరన్నా. అమ్మగారు మీరు చెప్పాలా? నూనె దేనికి సాదృశ్యం? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. నూనె ప్రార్థనకు సాదృశ్యం. నీ ఇంటిలో ఏముందమ్మా? నా ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడయ్యా, నా ఇంటిలో ప్రార్థన ఉందయ్యా. దేవునికి చాలా మంచిది. అయితే నువ్వు ధన్యురాలువే, దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంటిలో ఏముంది? ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు నిన్ను కూడా. భర్తను కోల్పోయిన ఆవిడ ప్రశ్నించాడు, నీ ఇంటిలో ఏముందా? నా ఇంటిలో నూనె ఉందయ్యా. మరి మీ ఇంటిలో నూనె ఉందా? మీ ఇంటిలో నూనె ఉందా? ఉందా నూనె? ఏంటి నూనె అంటే? ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? అయితే ధన్యురాలు. మీ ఇంట్లో ఉందా నూనె? ప్రార్థన ఉందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీ ఇంట్లో నూనె ఉందా? మీ ఇంట్లో నూనె ఉందా? మీ ఇంట్లో నూనె ఉందా? ఈరోజు దేవుడు అందరినీ వరుసపెట్టి మనల్ని అడుగుతున్నాడు, మా ఇంట్లో నూనె ఉందా? నన్ను కూడా అడుగుతున్నాడు దేవుని బిడ్డలారా. అయితే నువ్వు ధన్యుడివే. ఆ ఎలీషా ప్రవక్త అంటున్నాడు, అయితే నీ ఇంటిలో నూనె ఉంది కదమ్మా, నువ్వు ధన్యురాలువే. అయితే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యమ్మా, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించిపోతున్నాడు. నువ్వు భయపడకో, ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా అమ్మా పని చేయి, నీదిగో నీ ఇంటికి వెళ్ళిపోయి నీ ఇద్దరు కుమారులతో చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అన్ని కొండలు తెచ్చుకో, బిందులు కాగులు కొండలు అన్నీ తెచ్చేసి ఖాళీ బిందులన్నీ మీ ఇంట్లో తీసుకొచ్చేసేయండి. మీ ఇంట్లో పెట్టేసి తలుపేసేసి మోకరించి నీ ఇరువురు కుమారులు నువ్వు కలిసి మోకరించి ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేసిన వెంటనే నీ ఇంటిలో కొండ ఉందన్నావు కదా, నూనె కుండ ఉందన్నావు కదా, అడుగు నూనె ఉందన్నావు కదా, ఆ నూనె తీసి ఈ ఖాళీ బిందుల్లో వంచండి. ఆ ధార ఆగదన్నాడు ఎలీషా ప్రవక్త. ఆ ధార ఆగదు, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఆ ధార ఇచ్చువాడు యేసయ్యే, భయపడాల్సిన పని లేదు. వెళ్ళు తలుపేసుకుని ప్రార్థన చేసుకుని నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. వెంటనే తన ఇంటిలో ఉన్న నూనె కొండ చుట్టూ అరుగు తెచ్చిన కొండలన్నింటిలో కూడా ఆ తలుపేసి ప్రార్థన చేసుకుని నూనె ఉంచితే ఆ నూనె ధార ఆగట్లేదంట. దేవునికి స్తోత్రం. కొండలన్నీ నిండిపోతున్నాయి, అన్ని నిండిపోయినాయి. ఇల్లంతా కొండలే, అంతా నూనె. అన్ని నిండిపోయిన తర్వాత తలుపేసేసి పరుగున దేవునికి మహిమ కలుగును గాక దైవ సేవకుని దగ్గరికి వచ్చింది ఆవిడ. అక్కడికి వచ్చి దైవ సేవకునితో అంటుంది, అయ్యా దైవ సేవకుడా, నా అన్ని కొండలు నిండిపోయినాయి అయ్యా, ఇంకేమన్నా ఉన్నాయి? ఇంకేమి లేవయ్యా, అన్ని కొండలు లేడు. అయితే భయపడకు, నువ్వు పని చేయి, ఆ నూనెంతా అమ్మేసేయి. ఆనాటి కాలంలో నూనెకి చాలా ధర ఉంటుందండి, చాలా రేటు. దేవుని బిడ్డలారా, ఆ నూనెంతా అమ్మేసేసి నీ అప్పులన్నీ తీర్చుకో. మిగిలిన కొండతో దేవుని కొని మిగిలిన కొండల్లో ఉన్న నూనె అంతా మీ బ్రతుకు దినాలన్నీ సరిపోతాయి. నువ్వు భయపడద్దు, నీకు దేవుడు సమృద్ధికి ఇచ్చి. నీ భర్త అయితే నీకు అన్నీ ఇచ్చేళ్ళాడు. అవి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? నీ భర్త భక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఏ ఇంటిలో అయితే భక్తి ఉంటుందో, ఏ ఇంటిలో అయితే నూనె ఉంటుందో దేవుని బిడ్డలారా, ఆ ఇల్లు నిత్యము సమృద్ధిగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు నూనె అంటే ఏంటమ్మా? నూనె అంటే ఏంటి? ప్రార్థన అంటే మీ ఇంటిలో ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంటే పరిశుద్ధాత్మ దేవుని ఇంట్లో స్థిరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడి నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ గృహంలో ఉంటే నీకు అన్ని సమృద్ధి. ఒకవేళ అప్పులా ఇబ్బందులా
కష్టాల దుఃఖం అన్నిటినీ తొలగించేవాడు మన ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేస్తామా. తన అప్పులన్నీ తీర్చుకుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఇక నూనె విరిగిపోయింది, అదంతా అమ్మేసి తన కుటుంబాన్ని ఎంత గొప్ప ఆశీర్వాదం. నేను ఆవిడలో ఒక గొప్ప గుణాన్ని కనిపెట్టానండి. ఎంత తెలుసా, ఆవిడ ఎంత మంచి గుణం కలిగిందంటే నాకు ఆవిడ బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ నూనె కొండలు అన్నీ నిండిపోయింది. ఆవిడ తెలుసు రేట్ ఎక్కువ అని, అంతా తెలుసు, నిండిపోయినాయి కదా కొండలన్నా నూనె అంత కదా. అప్పులోకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాన్ని అప్పులోకి ఇచ్చేసి మిగిలిన దాంతో ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి దైవసేన దగ్గర రావాల్సిన పని లేదు. ఆశీర్వాదం పొందుకుందిగా. మళ్ళీ దైవసేవకుని దగ్గరికి వచ్చి అయ్యా నిండిపోయినాయి అయ్యా అని చెప్పాల్సిన పని లేదు. ఆవిడ ఏముంది? కృతజ్ఞత ఉంది. దేవునికి స్తోత్రం. ఉందా నీలో కృతజ్ఞత? దేవుడు నిన్ను ఆశ్రయించిన తర్వాత, దేవుడు నిన్ను బ్లెస్ చేసిన తర్వాత, దేవుడు నీకు 2 నెలలు పెన్షన్ ఒకేసారి ఇచ్చిన తర్వాత ఆయనకు కృతజ్ఞత నీలో ఉందా? దేవుడు నన్ను ఎస్కలేటర్ మీద నుంచి పడేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎస్కలేటర్ మీద నుంచి పడ్డాను, ఈ పట్టి వెంటనే పీస్ అయిపోవలసిన మీరు నిజంగా మీరు ఏంటంటే ఆశ్చర్యం, మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు వచ్చారు అని అందరూ అంటుంటే ఇది నేను దేవుని సేవకున్నయ్యా, నా దేవుడు అంత తొందరగా పీస్ మీద చేయలేను అని గొప్ప సాక్ష్యం వాళ్ళందరి ముందు చెప్పాను. వాళ్ళందరూ మీరు పాస్టర్ గారు అన్న అవునండి అన్నాను. దేవుని మహిమ. అయితే ఈ నొప్పి మాత్రం తగ్గట్లేదు, ఇది కూడా తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ ఏ వ్యక్తిలో అయితే దేవుని భయం ఉంటుందో ఆ కుటుంబం భయపడాల్సిన పని లేదు. ఏ విషయంలో దిగులు పడాల్సిన పని లేదు. ఒకవేళ ఎడ్యుకేషన్ లో తక్కువ మార్కుల భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే నీటిలో నూనె ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యంలో నుంచే కొన్ని కోణాలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం ఒకసారి తీయండి. సామెతల గ్రంథము విలువగల ధనమును నూనెయు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరింట్లో ఉంటుంది నూనె? ఏమండి? విలువ కలిగిన ధనము నూనె. నూనెయు విలువ కలిగిన ధనముయు నూనెయు జ్ఞానుల ఇంట ఉండును అన్నాడు. జ్ఞానుల ఇంట ఉంటుందంట. దేవుని బిడ్డ, నువ్వు జ్ఞానివేనా? ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం జ్ఞానులమా? చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. 111వ కీర్తన 10వ వచనం చదవండి. ఎవరు జ్ఞానులు అంటే దేవునికి స్తోత్రం. లేఖనమే తెలియజేస్తుంది, నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, జ్ఞానుల వెంట ఏముంటుంది? నూనెయో విలువ కలిగిన ధనం ఉంటుంది. విలువ కలిగిన ధనము చెప్తాం దాని గురించి. నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన, ఈ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరింట్లో ఉంటాడు అంటే జ్ఞానుల ఇంట్లో ఉంటాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానుల ఇంట్లో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ప్రార్థన ఉంటుంది. నువ్వు జ్ఞానివైతే నీ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరి జ్ఞాని అంటే 111వ కీర్తన 10వ వచనంలో పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జ్ఞానం ఎక్కడ ఉంటుంది? జ్ఞానులు ఎక్కడ ఉంటారు? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానులు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఈ విధవరాలు చెప్పిన సాక్ష్యం ఏంటి? నా భర్త భక్తి కలిగిన వాడు అని నీకు తెలుసు. ఇప్పుడు భక్తి కలిగిన వాడు ఇంట్లో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. భక్తి కలిగిన వాడు అంటే జ్ఞాని. ఎవరు జ్ఞాని అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే జ్ఞాని. దేవునికి స్తోత్రం. బీటెక్కలో ఎంటెక్కలో డాక్టర్లు అయినోడు జ్ఞానులు కాదు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నేను డాక్టర్ అంటే కుదరదు, అక్కడ నువ్వు జ్ఞాని కాదు. నువ్వు బీటెక్ చదివాను, నేను ఇంజనీర్ని, నేను ఆఫీస్ కలెక్టర్, నో, నువ్వు జ్ఞాని కాదు. దేవుడు ఏం తెలియపరుస్తున్నంటే దేవుని యందు భయం ఉందా, భక్తి ఉందా? నిజంగా నీకు దేవుని యందు భక్తి ఉంటే, భయం ఉంటే నువ్వు జ్ఞానివే. దేవునికి స్తోత్రం. నువ్వు జ్ఞానివైతే నీ ఇంటిలో ఏముంటుంది? విలువ కలిగిన ధనం ఉంటుంది,
నూనె ఉంటుంది. దేవునికి స్తోత్రం. నూనె పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఎవరు జ్ఞానులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానులు. వారి ఇంట నూనెయు విలువ కలిగిన ధనమును వారి ఇంట ఉండును. ఉంటే ఏంటి పరిస్థితి? నూనె అంటే ఏంటి? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము. పరిశుద్ధాత్మ ఏ గృహంలో అయితే ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఆ కుటుంబంలో అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. వాళ్ళ అప్పులన్నీ తొలగిపోతాయి. అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడు గనక అతడు జ్ఞానిగా మార్చబడ్డాడు. తన ఇంటిలో ఏముంది? నూనె ఉన్నది. నూనె ఉన్నది గనక, ప్రార్థన ఉన్నది గనక తలుపులేసి, అమ్మా నీ కొండలో ఉన్న నూనె వంచు అన్నాడు. కొండలన్నీ నిండిపోయినాయి. దేవునికి స్తోత్రం. తన హక్కులన్నీ తీరిపోయినాయి. ఎక్కడ బట్టి తీరిపోయినాయి? ఇంటిలో నూనెను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, రెండోదిగా చూడండి, విలువ కలిగిన ధనం అంటే ఏంటి? మొట్టమొదటి నూనె అంటే ఏం తెలుసుకున్నాం. విలువ కలిగిన ధనం ఏంటి? నూనె ఎక్కడ ఉంటుంది? జ్ఞానులు ఏంటో ఉంటుంది. ఎవరు జ్ఞాని? ఎవరు జ్ఞాని? నువ్వేనా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞాని. అవునా? జ్ఞానం ఉండాలి అని ఇంత ఏముంటుంది? నూనెలో విలువ కలిగి. మరి మీ ఇంట్లో ఉందా నూనె విలువ కలిగిన ధనం? మీ ఇంట్లో ఉందా నూనె విలువ కలిగిన ధనం? ఆ విధవరాలు అంటుంది, నా ఇంట్లో నూనె ఉందయ్యా, నూనె ఉంది, విలువ కలిగిన ధనం ఉంది. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు అద్భుతం, నువ్వు మంచిదానివే, నువ్వు గొప్పదానివే, నువ్వు భయపడాలని పని లేదు, నువ్వు ధన్యురాలివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరింటిలో నూనె ఉండాలి, విలువ కలిగిన ధనం కూడా ఉండాలి. క్రీస్తు బిడ్డగా ఉన్న నీవు నేను నూనె కలిగి ఉండాలి. అంటే ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభువు నమ్ముకున్నానంటే కుదరదు. అక్కడ క్రీస్తు బిడ్డగా మార్పు చెందేనది కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నిత్యం నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? దేవుణ్ణి వేడుకున్నావా? దేవుని కొరకు మొరపెడుతున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుడిని ఆరాధిస్తున్నావా? దేవుని మహిమకరంగా జీవిస్తున్నావా? ఇవన్నీ చేస్తేనే నీ ఇంట్లో నూనె ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విలువ కలిగిన ధనం అంటే ఏంటో తెలుసుకున్నాం. చూడండి ఒకసారి. విలువ కలిగిన ధనం మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను. దేవునికి స్తోత్రం చెప్పండి. మేలు చేయవారును సత్క్రియలనే ధనం కలిగిన వారు. అంటే ధనము విలువ కలిగిన ధనం అంటే ఏంటో తెలుసా? క్రైస్తవుడి దగ్గర ఉంది. కాబట్టి క్రీస్తు బిడ్డకి దగ్గర విలోకపరమైన ధనం ఉండదండి. ఎక్కువగా ఏ ధనం ఉంటుందో తెలుసా? విలువ కలిగిన ధనం ఉంటది. ఏంటో విలువ కలిగిన ధనం అంటే సత్క్రియలనే ధనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీ కుటుంబంలో నీలో సత్క్రియ ఉందా? మంచి క్రియలు ఉండాలి. సత్క్రియ అంటే, సత్క్రియలు అంటే ఏంటి? ఇతరులకు మేలు చేసేదే సత్క్రియ, ఇతరులకు సహాయం చేయటే సత్క్రియ. ఇంకా కిందకి చదవండి. సత్క్రియ అంటే ఏంటి చెప్తాడు. ఔదార్యం ఉండాలి. ఎవరిలో? సత్క్రియ చేయవానిటిలో. అంటే ఏముండాలి? ఔదార్యం ఉండాలి. తమ ధనమును ఇతరులకు. అది నీ దగ్గర డబ్బుంటే సరిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది సహాయం, ఇతరులకు పాలు ఇచ్చే కూడా ఉండాలా. అదే నీది సక్రియలైన ధనం నీలో ఉన్నట్టు. అప్పుడే నీకు సక్రియలైన ధనం నీ ఇంటి నిండా ఉన్నట్టు. ఎప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు కనీసం 2 రూపాయలైనా అడుక్కునేవాడికి ఇవ్వాలా. నా దగ్గర 100 నా కూరకు నా బియ్యానికి కాదు. నీ కూరకి బియ్యం అన్నీ ఎత్తాడు. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న 100 రూపాయలు 2 రూపాయలు పేదవాడికి అడుక్కునేవాడికి ఇచ్చేవో, అప్పుడు నీలో ఏమున్నట్లు? సక్రియ అనే ధనం ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం. ఎవరైతే ఇతరులకు పాలిస్తారో,
ఎవరైతే వారికి ఉన్న ధనములో పేదవాళ్ళకి సహాయం చేస్తారో దేవుని బిడ్డలారా, వాళ్ళంట ఏం సంపాదించుకుంటారో తెలుసా? రాబో కాలములో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది వేసుకుంటారట. అంటే పరలోక రాజ్యానికి పునాది వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయి, కొంచెం నిగూఢంగా ఉంటాయి, మనసు పెట్టండి. ఈరోజు నువ్వు నీలో సత్క్రియ ఉన్నట్లయితే, నీలో గనక సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలుంటే వాస్తవము అనే ధనమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలానికి, అంటే రాబో పరలోక రాజ్యములో చేరటానికి పునాదిని వేసుకున్నట్లంట. దేవునికి స్తోత్రం. పునాది నువ్వు పునాది వేసుకుంటే ఒరిస్సాలో వచ్చిన తుఫాన్ నీ మీదకి వచ్చినా నీ గృహము కదిలించబడదు, నీ కుటుంబం కదిలించబడదు. దేవుడు అన్ని కొట్టుకుపోతాయి. దేవుని బిడ్డలారా, ఒక మాట ఉంది యెషయా గ్రంథంలోనే, దేవుని బిడ్డలారా, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లునను మా కృప మాత్రం నిన్ను. ఒకవేళ తుఫాన్ వచ్చి ఈ బిల్డింగ్లన్నీ కూడిపోవచ్చు, కానీ నీ ముందున్న బిల్డింగ్ భూమిలోకి వెళ్ళిపోవచ్చు, కానీ నీ వెనకున్న బిల్డింగ్ భూమిలోకి వెళ్ళిపోవచ్చు, కానీ నీవు మాత్రం కదల్చబడవని దేవుడు లేఖనం తెలియపరుస్తుంది. ఎప్పుడో తెలుసా? సత్క్రియలని ధనం నీలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము వాస్తవమైన ధనము, వాస్తవమైన నైనా దేవుని బిడ్డలారా, మనము వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు. రాబో కాలం అంటే మనం ఒకసారి 3 కాలాల గురించి చెప్పుకున్నాం. రాబో కాలం అంటే నీతి కాలం, నీతి రాజ్యము. ఆ నీతి రాజ్యములో పునాది నీకు ఏర్పాటు చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు ఒక పునాదిని నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. ఎప్పుడు? సత్క్రియ అనే ధనం నీలో ఉంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు, చూడండి, సత్క్రియలనే ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. నీ దగ్గర ఉన్న ధనం సత్క్రియలైన ధనం అంటే ఇతరులకు మంచి చేయాలి. ఆ మంచి ఇతరులకు చేయాలి. నీకున్న దాంట్లో ఇతరులకు పాలు ఇవ్వాలంటే భాగాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇస్తున్నావా? మనం ఇస్తున్నావా? ఏమంటే నువ్వు ఏమంటుంది? విలువ కలిగిన ధనం ఉందా? నీ ఇంట్లో విలువ కలిగిన ధనం ఉందా? నీలో విలువ కలిగిన ధనం ఉందా? సక్రియలైన ధనం నీ ఇంట్లో సంపాదించేవా? రాబో కాలానికి పునాది ఉందా? పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి పునాది వేసుకుంటున్నావా? ఇప్పుడే దేవుని బిడ్డ వేసుకోవాలంటే నీళ్ళు ఏముండాలంటే సత్క్రియలైన ధనం ఉండాలి. నూనెయు విలువ కలిగిన ధనము ఎవరింటో అయితే ఉంటాయో వారు, ఆ కుటుంబం యావత్తు కూడా రాబో కాలంలో దేవుని ఉగ్రతలో దాచబడతారు. పర్వతములు తొలగిపోతూ ఉంటాయి, మెట్టలు తత్తరిస్తే ఆ బిల్డింగ్ కూలిపోయింది, ఈ బిల్డింగ్ కూలిపోయింది, కానీ నీ బిల్డింగ్ మాత్రం పోదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? పునాది వేసుకున్నావు. సత్క్రియలనే ధనం చేత నువ్వు పునాది వేసుకున్నావు. దేవునికి స్తోత్రం. క్రీస్తు బిడ్డగా ఉన్న నీవు నేను, దేవుని బిడ్డ, ఈ సత్క్రియ అనే ధనంతో మనం పరలోక రాజ్యానికి పునాది వేసుకునే బిడ్డలుగా ఉండాలా? దేవునికి స్తోత్రం. ఉండాలంటే ఇతరులకు పాలిచ్చేదానిగా నువ్వు ఉండాలి. అరే ఎంత వస్తే అంత బీరోలు పెట్టుకుని దాచుకుని రోజు చూసుకుంటా ఉంటాం. బాగు దాంట్లో ఏమివ్వాలి? పాలు ఇవ్వాలా? దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలా? ఇతరులకి పేదోళ్ళకి ఇచ్చేది పేదోళ్ళకి ఇవ్వాలా? ఇంట్లో ఖర్చుకునేది ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలా? ఏది మన దగ్గర నిలవదు. ఈ లోక ధనం శాశ్వతం. దేవునికి స్తోత్రం. అదే నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా? మీకు అర్థమవుతున్నాయా ప్రియా? అర్థమవుతున్నాయా? మీరు అర్థం చేసుకుంటే నేను ధన్యుడిని ముందు. ఎందుకంటే రాబో కాలంలో మీ పరలోక రాజ్యానికి పునాది వేసుకుంటారు. మీకు రేపు పొద్దున మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో నెలకు 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి అనుకో, కనీసం 1 లక్ష పేదోళ్ళకి ఖర్చు పెట్టాలి. అదే వాస్తవమైన ధనం. అదే ఇతరులకు పాలియడం అంటే పేదవాళ్ళకి సహాయం చేయాలా? అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి పునాది వేసుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలో నీ కొరకు ఒక పెద్ద బిల్డింగ్ దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ నువ్వు ఇతరులకు సహాయం చేస్తావంటే ఆ డబ్బంతా వెళ్ళిపోయి పరలోకంలో నీకు బిల్డింగ్ వేసి కట్టిస్తా ఉంటాడు.
నువ్వు ఇచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? యేసయ్య దగ్గరికి వెళ్తున్నాయి. యేసయ్య ఏం చేస్తున్నాడు? బిల్డింగ్ కడుతున్నాడు అక్కడ నీకు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ కళ్ళు మొత్తావో పునాది కలిగిన పట్టణంలోకి వెళ్ళిపోతావు, నీ మంచి బిల్డింగ్ లోకి. అప్పుడు ఇదిగో యేసయ్యే ఓపెనింగ్ చేసి ఆయన వాక్యం చెప్పి, మీరు రెండమ్మా, ఇదిగో మీ ఇల్లు మీకే స్వతంత్రించుకుంది అని మీ ఇంటిని, నీ తాళాన్ని చేతికిస్తాడు. దేవునికి స్తోత్రం. వాస్తవమైన విలువ కలిగిన ధనము ఏదంటే మనకు విలువ కలిగిన ధనము? సత్క్రియలనే ధనం. ఔదార్యం కలిగి ఉండాలి. అంటే ఇతరుల పట్ల ఔదార్యం కలిగి ఉండాలి. ఏమండి? ప్రేమ కలిగి ఉండాలి. ఇదంతా ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి. ఇవన్నీ ఆ క్రీస్తు నమ్ముకున్న నీలో, యేసయ్య పెట్టగా వారసురాలుగా వచ్చిన నీలో కూడా ఉండాలి సత్క్రియలైన ధనం. దేవునికి స్తోత్రం. అప్పుడే నువ్వు రాబో కాలానికి పునాది వేసుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, విలువ కలిగిన ధనం అంటే ఏంటంటే సత్క్రియలైన ధనం. ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలమ్మా. ప్రతి ఒక్కరు సత్క్రియలైన ధనం. మొట్టమొదటి మనం ఏం కలిగి ఉండాలి? నూనె కలిగి ఉండాలి. నూనె అంటే ఏంటి? ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చదువుకో మాట చూడండి. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసినేమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు అంటే విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారంటే ఎవరండి? విశ్వాస గృహం ఏది? విశ్వాస గృహం ఏది? దేవుని మందిరం. విశేషముగా అంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అంటే మన సంఘం ఎడల. మన సంఘంలో నువ్వు బయట చేయక్కర్లా. ఈ సియోను మందిరంలోకి వచ్చే వారికి ఎవరు దీనులుగా ఉన్నారో, ఎవరికి ఏది అవసరమో నీకున్న దాంట్లో పాలు ఇవ్వు అంటున్నాడు. నీకున్న దాంట్లో ఏమి ఇవ్వాలి? పాలు ఇవ్వాలి. పాలు ఇటువంటి భాగాన్ని ఎవరైతే దీనులుగా మన పాస్టర్ గారు మన సంఘంలో ఎవరికి జరగట్లేదండి, ఎవరి కుటుంబం బాగాలేదండి, ఎవరు ఇబ్బందుల్లో ఉండాలండి, ఎవరు హాస్పిటల్లో ఉండాలని పాస్టర్ గారిని అడిగి ఆవిడ ద్వారా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకి సహాయం చేయాలి. మేలు చేయాలా? ఇదే విలువ కలిగిన ధనం అంటే. ఈ ధనం నీలో ఉందా? దేవునికి స్తోత్రం. ఈ ధనం నీలో ఉండాలా? క్రీస్తుని నమ్ముకున్న నీలో ఈ ధనం ఉండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. మేలు చేస్తున్నారా మీరు? ఎవరికన్నా ఎంత మేలు చేశారా? 10 రూపాయలు ఇచ్చి 100 మంది చెప్పారా? అది కాదు మేలు. ఏమంటే మేలు చేస్తూ ఉండాలి. దేవుడు మనకున్న దాంట్లోనే. ఏమంటే మనమే పేదవాడు అనొద్దు. నేనే పేదవాడు వాళ్ళంటే నా బతికే బాగాలేదు, నేనేమి ఇస్తానంటే ఆ మాట అనొద్దు. ఎందుకో తెలుసా? నీకంటే పేదవాళ్ళు ఉన్నారు భూమి మీద. దేవుని బిడ్డలారా, అడుగు తినేవాళ్ళు ఉన్నారు, వస్త్రాలు లేని వాళ్ళు ఉన్నారు, వస్త్రహీనులుగా బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, ఏమంటే గూళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల మీద పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళకు ఒక దుప్పటిచ్చావా? ఎప్పుడన్నా వాళ్ళకు ఒక భోజనం బ్యాగ్ తీసుకెళ్ళి ఇచ్చావా? ఇదేనండి సత్క్రియ అనే ధనం అంటే. దేవునికి స్తోత్రం. ఇదేనండి విలువ కలిగిన ధనం. ఉందా నీ ఇంట్లో? ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలోకి రండి, ఎక్కడికి వెళ్ళొద్దు, మైండ్లు ఎక్కడ పెట్టండి.
ఈ మాట చాలా జాగ్రత్త, ఇంకోసారి చదవండి. ఈ మాట ఇంకోసారి చదవండి. మరియు వాటి యందు వేటి యందు, ఎస్ వేటి యందు అంటే నూనెయు విలువ కలిగిన ధనము ఎవరింట్లో ఉంటుంది? ఎవరింట్లో ఉంటే? జ్ఞానుల ఇంట్లో ఉంటది. ఎవరి జ్ఞానులు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. నువ్వు దేవుని యందు భయభక్తి ఉందా? అయితే నువ్వు జ్ఞానివే. నీ ఇంట్లో విలువ కలిగిన ధనం ఉంటుంది, నూనె కూడా ఉంటుంది. నూనె దేనికి సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఉందా నీ ఇంట్లో ప్రార్థన? పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం నీ ఇంట్లో ఉన్నాడా? మరి సక్రియమైన ధనం నీ ఇంట్లో ఉందా? విలువ కలిగిన ధనం నీ ఇంట్లో ఉందా? నీ ఇంట్లో ఉన్న దాన్ని ఇతరులకు పాలిస్తున్నావా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడతాడు. నిన్నెందుకు సృష్టించానో తెలుసా? ఈ లోకంలో నిన్నెందుకు కన్నానో తెలుసా? నువ్వు రోడ్లంటే పరిగెత్తున్నావు, పనిమాల దానిగా తిరుగుతున్నావు, పనిమాల వాడిగా ఉన్నావు. అలాంటి స్థితిలో ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి ఈరోజు స్టేజ్ ఎక్కించి మౌత్ ఇచ్చి నువ్వు మాట్లాడవు? నా మాటలను ఎందుకు ఇచ్చేదో తెలుసా? ఇతరులకు పాలు ఇచ్చేవాడుగా ఉన్నాయా? దేవునికి స్తోత్రం. గట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు. ఎవరో గురిజాడతారో అనలేదా? తగ్గింది లేదా మీకు? అమ్మాయి ప్రేమ ప్రియా ఉందా? అన్నాడే గురిజాడతారో? గుట్టి మాటలు చెప్పండి. ఎక్కడికి వెళ్ళి అమ్మా నువ్వు ప్రతి ఓడకుండా జబ్బు ఏంటి చెప్పాలి? మన క్రైస్తవులకుండా జబ్బు చెప్పనా? దేవుడు వాళ్ళని ఎంతగా హెచ్చిస్తున్నాడో తెలియదు. మేడ మీద వెళ్తున్నారు, కార్లు కొంటున్నారు, మిద్దెలు కొంటున్నారు, ఓ ఏసీ కారులో దిగుతున్నారు, ఏసీ రూముల్లో ఉంటున్నారు. పేదోడికి మాత్రం పాలేరు. ఏమై కరెక్టా కాదా చెప్పండి? నేను చెప్పేది కరెక్టా కాదా? పేదోడికి తర్వాత పేదోడు కనీసం పాలిస్తున్నావా? నువ్వు దైవసేవకుడని పేరు చెప్పుకున్నావు. ఎవరు నిన్ను హెచ్చించింది? ఎవరు నిన్ను దీవించింది? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆస్తి? ఎక్కడి నుంచి వచ్చింది బిల్డింగ్? ఎక్కడి నుంచి వచ్చింది కారు? నీ కొడుకులు, నీ కోడలు, నీ మామూలు మామూలు అందరూ తిరుగుతున్నారు హ్యాపీగా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏనాడున్నా విలువ కలిగిందనో నీలో ఉందా? ఒరిస్సాలో వచ్చినట్టు తుఫాన్ మన దగ్గరికి వస్తే నీ దగ్గర ధనం ఉండాలా? నీ దగ్గర బీరువాలో ఉన్న డబ్బులు కట్టలన్నీ కొట్టుకుపోయి పేదవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతాయి. దేవుడే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవడైతే దీనుడుగా ఉన్న వాళ్ళ ఇంట్లో కొట్టుకెళ్ళిపోతాయి. ఒకరోజు తప్పదు. దేవుని బిడ్డ, విలువ కలిగిన ధనము అలాగే నూనెలు ఆవిరినంత దేవుని బిడ్డ ఈరోజు క్రీస్తు బిడ్డ అని చెప్పుకుంటా. నీళ్ళు ఇంటిలో నా ఇంట్లో కూడా విలువ కలిగిన ధనం ఉండాలి, నూనె ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నేను సమయం అయిపోయిందిగా నేను ముగిచేస్తున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మక వీటిలో నీ ఇంటిలో ఏమున్నది మరొకసారి చదువుకుందాం. మరొకసారి చదువు ముగిచేస్తాను. 2 రాజుల గ్రంథం 4వ వచనం 4వ అధ్యాయం 4వ వచనం చదవని ముగించుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీవును అమ్మ వినాలా? నీవును బైబిల్ అమ్మా రాజుల రాసిన 2వ గ్రంథం. అది ఊరిక కూర్చుని అటు ఇటు తిరుగుతున్నారు అంతే. ఏమనుకున్నారు అసలు ఇది? అమ్మా రేపు పొద్దున మంచి భర్త కావాలి, ఉద్యోగం కావాలి. ఎక్కడి నుంచి వస్తే అన్ని కావాలి. ఎక్కడి నుంచి వస్తే బైబిల్ చదవాలి. నూనె ఉండాలి మీతో. నీ దగ్గర నూనె ఉండాలా? నూనె ఉంటేనే ఆశీర్వాదం. ఆవిడ ఇంట్లో నూనె ఉంది కనుకనే అప్పులు తీరిని. నా దగ్గర ఏమి లేదన్నాడు. అలాగే 10 మంది అన్నాడు ఎలీషా ప్రవక్త. ఆయన ఇచ్చేవాడు అనుకున్నావు ఇటు ఇవ్వడం. నూనె ఉండేవాడు ఇంట్లోనే అద్భుతాలు. ప్రార్థన ఇంట్లో ఉంటేనే అక్కడే అద్భుతాలు జరుగుతాయి. నా ప్రార్థన లేకుండా నాకు ఆశీర్వాదం కావాలి ప్రభు అంటే రాదు. నువ్వెంత రొమ్ము కొట్టుకుని కేకలేసినా రాదు. చదువు ఇప్పుడు నువ్వు చదవాలి. 4:4 చదువు. 2 రాజుల గ్రంథము 4:4 చదవాలా పెద్దగా చదవాలా. ఇక్కడ సిగ్గు లేకుండా చదివితే దేవుడు అక్కడ అంతమంది ముందు, లక్షల మంది ముందు నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు దేవుని దీవెని పొందు. చదువు పెద్దగా చదవాలి. పెద్దగా రాజులు రాసిన 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఒక్క వచనమే చదువమ్మా పెద్దగా. మా
అప్పుడు నాకు వినపడతలేదు. మంచి భర్త, ఉద్యోగం వద్దా? ఆ రెండు కావాలంటే చదువులు, లేకపోతే వద్దు. ఆ రెండు కావాలంటే చదువు. చదవాల్సిందే. బైబిల్ చదివితే ఆశీర్వాదం అమ్మా. అమ్మా చదివితే ఆశీర్వాదం రా. దేవుని సన్నిధిలో సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉంటుంది. అసలు వద్దు. మేమే కదా ఉంది. బైబిల్ దగ్గర ఉంటారా? ఎందుకు మనకు సిగ్గు? బైబిల్ చదువుతానికి సిగ్గు అసలు అంతే. లేకపోతే లేదు మనకి మార్గం. నువ్వు చదివితేనే ఇక్కడి నుంచి వెళ్తాం, లేకపోతే సాయంత్రం దాకా ఎడగమంటాం. చదవాలా? 4వ వచనం చదువు. అప్పుడు పెద్దగా నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి చదవాలి. ఇంపడతలో ఎమ్మెల్యే గురించి అన్నారు. వెరీ గుడ్. ఆ పాత్ర అన్నింటిలో నూనె పోసి నిండినవి చదవాలి. వరకట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని నామాన్ని మహిమకొనుకుంటా. ప్రియదేవుని బిడ్డలారా, ఇదంతా మన మేలు కోసం. ఎందుకో తెలుసా? మీరు దీవించబడాలని మా తపన, మీరు ఆశీర్వించబడాలని మా తపన. రేపు పొద్దున మీ భర్తతో నువ్వు కారులో వద్దు, మేము ముసలిలో ఎదురుతే మమ్మల్ని ఎక్కించుకుంటామని ఆశ. ఎక్కించుకోవాలి. కారులో మీరే వెళ్తాం కదా, మమ్మల్ని కూడా ఎక్కించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి అలాంటి బ్లెస్సింగ్ మీకు ఇవ్వాలి దేవుడు. ఆ అదే మా ఆశ. అందుకే మీ మీద మేము కొంచెం కఠినంగా కేకలేస్తాం. మా మాటలు ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమండి? జ్ఞానవంతుడు గద్దిస్తేనంట జ్ఞానవంతులంతా లోపడతారంట. జ్ఞానవంతులైతే లోపడతారు. జ్ఞానవంతులైతే, తెలివి కలిగిన వాళ్ళు అయితే లోపడతారు. మూర్ఖులైతే వ్యతిరేకిస్తారు, తిరగబడతారు. నువ్వు జ్ఞానవంతురాలువా మూర్ఖురాలువా తెలుసు. నువ్వు జ్ఞానవంతురాలువే. దేవునికి స్తోత్రం. అదే ఈ దేవుని బిడ్డలారా, కనుక మన నూనె ఎక్కడుందో? నూనె ఎవరింట్లో ఉందో చెప్పాలా? ప్రియా, నూనె ఎవరింట్లో ఉంది? నా ఇంట్లో ఉంది. నా ఇంట్లో ఉంది. రేపు ఇల్లు కడుతున్నావు. దేవుడు నీకు ఒక ఇల్లు కడుతున్నాడు. ఇల్లు అంటే కుటుంబం. నీ కుటుంబంలో నూనె ఉండాలా? అంత మాత్రం కాదు, ఇంకేముండాలి? విలువ కలిగిన ధనం కూడా నీ బీరువాలో ఉండాలా? విలువ కలిగిన ధనం అంటే 500 నోట్లు ఈ కాదమ్మా, సత్క్రియలనే ధనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందన్నా మా మాటలు, దేవుని మాటలు? సత్క్రియలైన ధనం. పరిశుద్ధాత్ముడు లేక పరిశుద్ధాత్ముడు ప్రార్థన అనే నూనె నీ ఇంట్లో ఉండాలి. రెండోది సత్క్రియలనే ధనం నీ ఇంట్లో ఉండాలా. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా. అంత మాత్రం కాదు, రాబోవు కాలంలో ఆ నీతి రాజ్యానికి పునాది వేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యంలో నీకు దేవుడు ఒక ఇల్లు కడుతున్నాడు. నువ్వు ఎవరికైతే మేలు చేస్తున్నావో ఈ లోకంలో, ఆ మేలు ఎంతైతే డబ్బెత్తున్నావో, ఏదైతే సహాయం చేస్తున్నావో, ఆ సహాయంతో దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? నీకు ఒక మంచి గృహాన్ని, అక్కడ నీకు ఒక పునాదిని ఏర్పాటు చేస్తున్నాడు. కావాలా నీకు? వద్దా నీకు ఆ పునాది? దేవుని బిడ్డ, శాశ్వత కాలం ప్రభుతో ఆనందం, సంతోషము. ఇదిగో అక్కడ కన్నీరైనను, దుఃఖమైనను, ఇక ఏడ్పునైనను, రొమ్ము కొట్టుకున్నటైనను ఉండదు. అక్కడ ఉన్నదంతా ఎంత మోసమైనను, దగాయినను, కుయుక్తైనను, కుతంత్రాలైనను అక్కడ ఉండవు. కానీ ప్రేమే కురిపిస్తూ ఉంటది. నీ చెల్లి నిన్ను ప్రేమిస్తుంది, నీ అక్క నిన్ను ప్రేమిస్తుంది, నీ తల్లిదండ్రులు ప్రేమిస్తారు, నువ్వు ప్రేమిస్తావు. అక్కడ ప్రేమ తప్ప ద్వేషాలు ఉండవు. అలాంటి మహిమ కలిగిన రాజ్యంలోకి నేను చేరాలంటే ఏముండాలి మనలో? ఇంకొకసారి చెప్పండి. 2 ఉండాలి. ఏముండాలి? 1 నూనె, విలువ కలిగిన నూనె అంటే ప్రార్థన లేదా పరిశుద్ధాత్మ, దేవుడు. విలువ కలిగిన ధనం అంటే సత్క్రియలు, అంటే మేలు, ఇతరులకు పాలు ఇవ్వటం. ఈ లక్షణాలు
మనం కలిగి ఉంటే తప్పనిసరిగా ఆ దేవుని రాజ్యంలో దేవుడు మనకి స్థానాన్ని ఇస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ లోకంలో దీవించబడతావు, పై లోకంలో కూడా ఆశీర్వించబడు. ఈ లోకపరమైన ఆశీర్వాదాలు మెండుగా ఉంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నీ కుటుంబం నెమ్మదితో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుని కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత చిన్న ప్రార్థన వాక్యం కొరకు మీలో ఎవరన్నా చిన్న ప్రార్థన. ఈ వాక్యం విలాగ పోకూడదు, అందరి హృదయాల్లో ఫలించాలి. మా ఇంట్లో ఎప్పుడు కూడా నూనె ఉండాలి, నూనె అయిపోకూడదు. అయ్యో మేము కూడా మా ఇంట్లో మా బీరువా నిండా సత్క్రియలని ధనం ఉండాలి, అనేకులు మేము ఇవ్వాలి. ప్రభా నాకు ఆ శక్తి అయ్యే భావం ఇవ్వాలి. ప్రార్థన చేయండి. ఈ వాక్యము స్థిరపడులాగా మీరు ప్రార్థన చేయండి. మీరు ఒకరు ప్రార్థన చేయండి. రండి, ఎవరు పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి, ఉన్నతమైన నామానికి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా దేవ, గడిచిన పునరుద్ధాన దినము నుండి ప్రభువా ఈ యొక్క పునరుద్ధాన దినము వరకును నా తండ్రి నీ వాక్యం చేత నైనా మమ్మల్ని బ్రతికిస్తున్న ప్రభువా, నీ వాక్యం చేత నైనా మమ్మల్ని కడుగుచున్నవాడు, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా ఈ నెలలో ప్రభా మొదటి వారంలో నా తండ్రి అయ్యా ఇదిగో నీ దాసుల ద్వారా ప్రభా ఈ యొక్క వర్తమానమును తండ్రి నాయన నా ప్రభా నీ నోటి మాట నా ప్రభా నీ దాసుడి నోటను ప్రభా ఉంచి నాయన మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఏ పాటి వారిమని తండ్రి, ఎంతటి వారిమని ప్రభా మేము పాపులము కదా తండ్రి, అయినను ప్రభా మాలో సత్క్రియ గురించిన ప్రభా అలాగే జ్ఞానముల గురించిన ప్రభా ఈ దినమన